జై జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ధాంతర్వనస్ఫురిత కుంద విభేద దంతం ప్రస్ఫీతవాగమృతకీర్తి పటీరసాలం జ్ఞాంతర్వని సురభిత శృతిలోల నాసం లక్ష్మీ హయాన నమః శరణం ప్రపద్యే. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. ది 18/4/2019 వారం గురువారం, శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, తిథి శుద్ధ చతుర్దశి, రాత్రి 7:25 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం హస్త, రాత్రి 9:25 వరకు, తదుపరి చిత్త, కరణము గరజి, ఉదయం 8:54 వరకు, తదుపరి ఫనజి, యోగము వ్యాఘాతము, మధ్యాహ్నం 2:57 వరకు, తదుపరి హర్షణము, శుభ సమయం మధ్యాహ్నం 3:57 నుండి సాయంత్రం 5:24 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుండి మధ్యాహ్నం 3:13 వరకు, గుళిక కాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి ఉదయం 10:52 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు నేటి రోజు అత్యంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలన్నీ గోచరించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఆర్థికంగా సహాయ సహకారాలు అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తృతీయ రాహు యొక్క సంచారం, జన్మరాశిలో రవి యొక్క ప్రభావం, భాగ్యస్థితిలో ఉన్నటువంటి గురు శని కేతువుల యొక్క ప్రభావం గత నుంచి ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రాశివారి నేటి రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు అత్యంత ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితంలో మీరు కోరుకున్నటువంటి కొన్ని రకాల నిర్ణయాలు చక్కటి సఫలీకృతమైనటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారి గృహంలో జరిగే కొన్ని రకాల మార్పులు చేర్పుల విషయాల్లో కొంత అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది. గృహ సంబంధితమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఆర్థికపరమైన విషయాల్లో అంచనాలకు మించి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గత కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి. ప్రతి వ్యవహారంలో చురుకుదనంతో ముందుకు వెళ్ళి పట్టుదలతో కార్యక్రమాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అష్టమ శనికేతువుల యొక్క ప్రభావం వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో ఆర్థికంగా నష్టాలు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని, లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు అత్యంత ఉత్సాహవంతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి వ్యవహారంలో చక్కబెట్టుకుని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. దైవబలం తోడుగా ఉంది. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాల్లో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సప్తమ శనికేతుల యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. గతం నుంచి ఉన్నటువంటి కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల ఔషధ సేవను తప్పనిసరిగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి. ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకున్న ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేయండి. అమ్మవారి యొక్క స్తోత్రాల పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు అతి ప్రోత్సాహవంతమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ప్రతి వ్యవహారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి.
షష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల మీరు ఊహించకుండా వచ్చే కొన్ని రకాల వార్తలు మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారి వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులతో కూడుకున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వాటిలో కాస్త ఆశించిన మేరకు లాభాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన రోజులుగా నేడు రోజు సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారి గృహంలో జరిగే శుభ కార్యక్రమాలు, విందులు, వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశం గోచరిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది. నేడు రోజు ఈ రాశి వారు లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని, లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు ప్రతి వ్యవహారంలో మధ్యమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత నుంచి రావాల్సినటువంటి ప్రమోషన్స్, ఉద్యోగ బదిలీల విషయంలో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్త పాటించండి. లాభస్థితిలో రాహు యొక్క ప్రభావం వల్ల మీరు ఆశించింది ఫలితం ఏదైతే ఉందో అది రావాల్సినటువంటి ఫలితం విషయంలో కాస్త ఆలస్యము, అనిశ్చితతో ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. గృహంలో జరిగేటువంటి మార్పుల విషయాల్లో ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్త పడటం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశి వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని, లలితా సహస్రనామ నామాన్ని స్మరణ చేయండి. చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి సప్తమ బుధశుక్రుల యొక్క ప్రభావం నేటి రోజు తలపెట్టే ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సంబంధితమైనటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాల నిర్ణయాల్ని పరిగణలోకి తీసుకోండి. జీవితంలో మీరు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు. ఒక చక్కటి నిర్ణయం మీ మనస్సుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. నేడు రోజు వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి కార్యక్రమాలు నేటి రోజు ప్రయత్నపూర్వకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి దశమంలో రాహు యొక్క సంచారం వృత్తి వ్యాపారంలో మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయంలో కూడా నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారు నేటి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారు ఖచ్చిత ప్రణాళికతో ముందుకు వెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆర్థిక లావాదేవీల విషయాల్లో నష్టాలు జరగకుండా జాగ్రత్త పడండి. నేటి రోజు వృత్తి సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఆర్థిక లావాదేవీల విషయాల్లో చివరికి కాస్త ఇబ్బంది వాతావరణం గురయ్యేటువంటి అవకాశం ఉంది. గతం నుంచి రావాల్సినటువంటి రుణాలు తిరిగి పొందే ప్రయత్నంలో కాస్త అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది. రాశి వారికి తృతీయ గురుశల్లి యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో అంతా చక్కగానే ఉంది అనిపిస్తుంది. చివరికి ప్రయత్నపూర్వకంగా ఆ ప్రయత్నాలు ఆలస్యమయ్యేటప్పుడు మనసుకు అసంతృప్తి గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గృహంలో జరిగే కొన్ని రకాల కార్యక్రమాల రీత్యా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు తులారాశి వారు చెన్నకేశవ స్వామి యొక్క నామాన్ని, చెన్నకేశవ స్వామి వారి యొక్క స్తోత్రాల్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. సంస్థాగతమైనటువంటి ఉద్యోగాల్లో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధితమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగి ఆర్థికపరమైనటువంటి ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధితమైనటువంటి నిర్ణయాల వల్ల మనసుకు కాస్త సంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది. జీవితంలో కొన్ని ఉన్నతమైనటువంటి నిర్ణయాల వల్ల ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ద్వితీయ గురు శని కేతువుల యొక్క ప్రభావం గృహంలో జరిగే కొన్ని రకాల మార్పుల వల్ల మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారిని నేటి రోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలే పఠనం చేయండి. అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుస్సు రాశి వారికి సప్తమ రాహు, జన్మరాశిలో గురుశని కేతువుల యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కూడుకుని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. ఆత్మస్థైర్యంతో ఉండండి. ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు. మీరు ఊహించిన వెంటనే కార్యక్రమాలు చేసినట్లయితే నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది.
ఆర్థికంగా రుణాలు తీసుకునే విషయంలో కాస్త సమయాన్ని తీసుకోండి. గృహ నిర్మాణాల విషయాల్లో కాస్త ఆలస్యమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రతి వ్యవహారంలో అపవాదామాలు కలగకుండా జాగ్రత్త పడడం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి జన్మరాశిలో గురు శని కేతువులు సప్తమ రాహు యొక్క ప్రభావం వల్ల ఈ రాశివారు ఒక రకమైనటువంటి ఒత్తిడి భారం పెరిగి మానసిక అసంతృప్తి వాతావరణం గురైనటువంటి అవకాశం ఉంది. రాశివారు నేటి రోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలను పఠనం చేయండి. అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళటం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి షష్టమ రాహు ద్వాదశ శని కేతుల యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం నేటి రోజు చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ బదిలీల విషయంలో సుదూరమైన ప్రాంతాలకు ఉద్యోగ బదిలీ అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు గృహ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. విందులు వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు మహాలక్ష్మి వారి యొక్క కనకదార స్తవాన్ని పఠనం చేయండి. శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారు ఊహించిన విధంగానే కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా సహాయ సహకారం సంపూర్ణంగా అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నేటి రోజు శుభదినంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది. మీరు కోరుకున్న విధంగానే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశీ ప్రయాణాల్లో ఆనందదాయకమైనటువంటి వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు నేటి రోజు ఈ రాశి వారు గృహ సంబంధితమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో వ్యాపార సంబంధితమైన మార్పుల వల్ల చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. లాభస్థితిలో శనేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల గత నుంచి ఆగిపోయినటువంటి కొన్ని రకాల మార్పుల వల్ల జీవితంలో చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క నామాన్ని లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన వరకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. క్లాత్, ఐరన్, ఆయిల్, రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారు కాస్త ఒత్తిడి భారం ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. రాశివారు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించడం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. గతంలో ఉన్నటువంటి కొన్ని రకాల రుణాలు తిరిగి పొందే ప్రయత్నంలో నేటి రోజు వీరు విజయాలు సాధించుకునే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు నేటి రోజు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నామాన్ని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. అమ్మవారి దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైన ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని పరిహారాన్ని చక్కగా ప్రతి ఒక్కరూ ఆచరించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.